శుభోదయం మిత్రులందరికీ. నేడు వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం మా యొక్క ఛానల్లో పొందుపరచడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు సంబంధించినటువంటి ఉద్యోగ సమాచారంలో భాగంగా మనకు ఇక్కడ మ్యాంగనీస్ సంస్థలో ట్రైనీలు అని వచ్చాయి. మనకు పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీలు మనకు 49 ఉన్నాయి. అర్హతలైతే మనకు మైనింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్ బ్రాంచ్‌తో మరి బీఈ, బీటెక్‌తో అర్హతలుండాలి. మనకు 49 ఖాళీలున్నాయి. ఇవి కూడా మనకు పోస్ట్ మేనేజ్‌మెంట్ ట్రైనీ కూడా 15 ఉన్నాయి. ఇవి గ్రాడ్యుయేట్ ట్రైనీ 49 ఉన్నాయి. ఇక్కడ అర్హతలు కూడా ఇవ్వడం జరిగింది. విభాగాల వారీగా మనకు అర్హతలు ఏముండాలి అనేది ఇవ్వడం జరిగింది. సన్నద్ధత ప్రాజెక్టు సంబంధించిన ప్రశ్నలకు ఎక్కువగా మార్కులు కేటాయించారు. అందువల్ల ముఖ్యాంశాల అధ్యయనం మరి పునరుచ్చారణలపైన కూడా దృష్టి పెట్టాలి. మరి జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్ ప్రశ్నలపై కూడా అవగాహన కోసం పోటీ పరీక్షల ప్రశ్న పత్రాలు సాధన చేయాలి. దీనికి సన్నద్ధత కావడానికి రుణాత్మక మార్కులు లేవు కాబట్టి ఈ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. తెలియని ప్రశ్నలు చివరిలో ప్రయత్నించవచ్చు. వివరాలు మనకు చూస్తుంటే ఇక్కడ వయసు గ్రాడ్యుయేషన్ మేనేజ్మెంట్ ట్రైనీలకు 30 సంవత్సరాలు ఉండాలి. మరి మేనేజర్లకు మరి 35 సంవత్సరాలు ఉండాలి. మించకూడదు. ఓబీసీ వివిధ కేటగిరీ వాళ్ళకు మాత్రం 5 ఏండ్లు, మరి 3 ఏండ్లు, 10 ఏండ్ల మరి వయసు పరిమితులు సడలింపు ఉన్నది. దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 590, ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులకు, మాజీ సైనిక ఉద్యోగులకు ఫీజు లేదు. వేతన శ్రేణి మాత్రం గ్రాడ్యుయేట్ ట్రైనీకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 40,000 నుంచి 1,40,000 వరకు ఉంది. మేనేజర్కు 50,000 నుంచి 1,50,000 వరకు మూల వేతనం కారణంగా మళ్ళీ డిహెచ్ఆర్ఏ కూడా పర్ఫార్మెన్స్ బట్టి రిలేటెడ్ కూడా పిఎఫ్ కానీ గ్రాట్యుటీ, వైద్య ఇన్సూరెన్స్ సదుపాయాలు కూడా ఉంటాయి. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ మనకు జనవరి 20 తారీఖున ఇవ్వడం జరిగింది. 20 తారీఖు చివరి తేదీ. ఇక్కడ నాకు వెబ్సైట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు పూర్తి వివరాలకు. అదేవిధంగా ఎన్ఎంఎల్లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఖాళీలు, ఇవి కూడా మనకు 22 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. సిఎస్ఐఆర్ నేషనల్ మెటలర్జికల్ ల్యాబొరేటరీలో మనకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారంను సమర్పించడానికి చివరి తేదీ ఫిబ్రవరి 2న. మనకు పోస్టులు 22 ఉన్నాయి. మల్టీ టాస్కింగ్ పోస్టులు. ఇక్కడ మనకు ఎలిజిబిలిటీ గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి మెట్రికులేషన్ పూర్తి చేయాలి. 18 నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్ వర్గాలకు వయ పరిమితిలో సడలింపు ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తు ద్వారా ఉంటుంది. అప్లికేషన్ ప్రారంభం జనవరి 5 తారీఖు. అప్లికేషన్ ఫీజు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ లాస్ట్ డేట్ మాత్రము ఫిబ్రవరి 2. స్టాఫ్ మరి సెలక్షన్ ప్రాసెస్ రాజపాల సాధారణంగా అభ్యర్థులను ఎంపిక చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఎగ్జామ్ ప్యాటర్న్ మాత్రం కంప్యూటర్ బేస్డ్లో నిర్వహించే పరీక్షలు మల్టిపుల్ ఛాయిస్ రూపంలో ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. 120 నిమిషాలలో పూర్తి చేయవలసి ఉంటుంది. ప్రశ్న పత్రంలో 4 భాగాలు ఉంటాయి. మొదటి భాగంలో జనరల్ ఇంటెలిజెన్స్ 25 ప్రశ్నలకు 75 మార్కులు ఉంటాయి. రెండవ విభాగంలో క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్ 25కు 75 మార్కులు ఉంటాయి. మూడవ విభాగంలో జనరల్ అవేర్నెస్ ప్రశ్నలు అడుగుతారు. 50 ప్రశ్నలకు 150 మార్కులు. నాలుగో భాగంలో కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. 50 ప్రశ్నలు 150 మార్కులు ఇస్తారు. ప్రతి సరైన సమాధానానికి మార్కులు 3 మార్కులు ఉంటాయి కాబట్టి నెగిటివ్ మార్కులు ఉన్నాయి కాబట్టి ప్రతి తప్పుడు ప్రశ్నకు సమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు. ఇది ప్రధానంగా వార్త. అదేవిధంగా మనకు సిఎల్లో మనకు సిఐఎల్లో మనకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందినటువంటి ఏడిసిఎల్లో మనకు లిమిటెడ్ న్యూఢిల్లీ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది కాబట్టి గ్రాడ్యుయేట్లు అప్రెంటిస్లో 15 ఖాళీలు ఉన్నాయి. మరి విభాగాల వారీగా ఇక్కడ ఇవ్వడం జరిగింది, చూసుకోండి. బీటెక్ కానీ, సిఎస్, ఐటీ, బీకామ్ కానీ, సిఏ కానీ,
అదే విధంగా ఇక్కడ సిఎంఏ, బీబీఏ కానీ, ఎంబీఏ కానీ ఇక్కడ అర్హతలు ఇవ్వడం జరిగింది. అర్హత ఇక్కడ మనకు ఈ ఏప్రిల్ 1, 2024 తర్వాత గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు అయి ఉండాలి కాబట్టి స్టైఫండ్ నెలకు 15,000. వయస్సు మాత్రం 18 నుంచి 25 ఏళ్ళ మధ్యలో ఉండాలి. ఎంపిక విధానం మాత్రం ఇంటర్వ్యూతో ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ మనకు జనవరి 19 తారీఖు ఇవ్వడం జరిగింది. వెబ్సైట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది, చూసుకోండి. పూర్తి వివరాలను పొందవచ్చు. అదేవిధంగా మనకు సియుఈటి యూజీలో దేశవ్యాప్తంగా దేశీయ కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యా సంస్థల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి యూజీ కోర్సులలో ప్రవేశాలకు నిర్వహించే సియుఈటి ప్రకటన వెలువడింది. కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ మనకు 2026 ఇంటర్మీడియట్ అసమానం ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక విధానం పరీక్షతో దరఖాస్తు రుసుము జనరల్ 3 సబ్జెక్టుల వరకు 1000 నుంచి అదనంగా ఒక్కొక్క సబ్జెక్టుకు 400, ఓబీసీ, ఈడబ్ల్యూసీ 3 సబ్జెక్టులకు 900, అదనంగా ఒక్కొక్క సబ్జెక్టు 375, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు, ట్రాన్స్జెండర్లకు 3 సబ్జెక్టులకు సంబంధించి 800, అదనంగా ఒక్కొక్క సబ్జెక్టు 350. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ జనవరి 30. పరీక్షలు మాత్రం మే 11 నుంచి 31 వరకు నిర్వహిస్తారు. వెబ్సైట్ అడ్రస్ ద్వారా పూర్తి వివరాలను పొందవచ్చు. అదేవిధంగా మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కూడా ఉంటాయి. మనకు ఫిల్మ్ మేకర్లో కానీ, వీడియో ఎడిటింగ్లో కానీ, ఇక్కడ బూమరంగ్ సంస్థ ఇలా ఏమేమి ఉండాలనేది ఎడిటింగ్, వీడియో మేకింగ్, ఇక్కడ స్టైఫండ్ కూడా 1000 నుంచి 6,000 వరకు ఉంది. జనవరి 29 లాస్ట్ డేట్. ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది, చూసుకోండి. డిజిటల్ కాంటెంట్ అసోసియేటివ్లో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ పడ్డాయి, చూసుకోండి. ఈ కామర్స్ సేల్స్లో కూడా ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది, చూసుకోండి. ప్రతి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ వరకు జనరేటివ్ ఏఐ వీడియో కంటెంట్ మేకర్ కూడా ఇక్కడ 16,000 స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ పూర్తి వివరాలను చూసుకోవచ్చు. సోషల్ మీడియా మార్కెటింగ్లో కూడా మనకు గ్రోత్ కాంటెంట్ అసోసియేట్ పోస్టులు కూడా అంటే ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ సంబంధించింది. ఇక్కడ స్టైఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది, ఇక్కడ చూసుకోండి. ఇంగ్లీష్ మాట్లాడడం, అదే సోషల్ మీడియా మార్కెటింగ్ ఇది సంబంధించిన వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్. అదేవిధంగా మనకు నాన్ టీచింగ్ పోస్టులు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కర్నూలు. మరి వివిధ విభాగాల్లో 16 నాన్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది కాబట్టి మరి టెక్నికల్ ఆఫీసర్ 2 ఉన్నాయి, అసిస్టెంట్ రిజిస్టర్ 1 ఉన్నాయి, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ వివిధ విభాగంలో ఉండడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వివిధ విభాగంలో పోస్టులు ఇవ్వడం జరిగింది, చూసుకోండి. ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయో. అర్హత కూడా ఇవ్వడం జరిగింది. వేతన శ్రేణి వయసు మాత్రం 27 నుంచి 45 ఏళ్ల మధ్యలో. వేతన శ్రేణి నెలకు పోస్ట్ ప్రకారం ఇవ్వడం జరిగింది. 21,700 నుంచి 1,77,500 వరకు. దరఖాస్తు ఫీజు ఇక్కడ ఇవ్వడం జరిగింది. వివిధ అభ్యర్థులకు వివిధ కేటగిరీల వారికి ఇవ్వడం జరిగింది, చూసుకోండి. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ జనవరి 24 ఇచ్చారు. రాత పరీక్ష ఎంపిక విధానం కానీ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్లతో ఉంటుంది కాబట్టి మరి వెబ్సైట్ యొక్క అడ్రస్ ద్వారా పూర్తిగా వివరాలను పొందవచ్చు. ఐఐఎంలో లక్నోలో మనకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో మనకు లక్నోలో తాత్కాలిక ప్రాతిపదికన నాన్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతుంది. మొత్తం పోస్టులు 38 ఉన్నాయి. మరి మేనేజర్ హోదాలు మేనేజర్, సీనియర్ మేనేజర్, డిప్యూటీ అసిస్టెంట్ మేనేజర్లు, ప్రోగ్రామ్ అసిస్టెంట్. అర్హతలు మాత్రం కనీసం 60% మార్కులతో డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంబీఏతో పాటు ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. అదేవిధంగా వయసు 45 ఏళ్ళు మించకూడదు. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ జనవరి 19 తారీఖు. ఎంపిక విధానం ఇంటర్వ్యూతో ఉంటుంది. వెబ్సైట్ అడ్రస్ ఉంది, పూర్తి వివరాలను పొందవచ్చు. అదేవిధంగా ఉత్తమ సంస్థలో ఉన్నత విద్య. ఇక్కడ మనకు ఆల్రెడీ దేశంలో ప్రముఖ సంస్థలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ముఖ్యమైనవి. వీటిలో ఉన్నత విద్య పూర్తి చేసుకున్నవారు మీటి భవిష్యత్తును సొంతం చేసుకోవచ్చు. అనుభవజ్ఞులైన బోధన సిబ్బంది, వసతి సౌకర్యాలు ఇక్కడ మెరుగ్గా ఉంటాయి కాబట్టి ఈ సంస్థలు అందించేటువంటి పీజీ కోర్సుల్లో ప్రవేశానికి కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది కాబట్టి ప్రతిభ కనపరిచిన వారు చూడవచ్చు. ఇక్కడ డిగ్రీ విద్యా అర్హత
ఏముండాలనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. కోర్సులు కూడా ఎంఏ, ఎంఎస్సి ఇక్కడ వివిధ విభాగాల వివిధ కోర్సులు ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ పూర్తి ముఖ్యమైన సమాచారం చూస్తుంటే మనకు జనవరి 14 వరకు స్వీకరిస్తారు. దరఖాస్తు ఫీజు మాత్రం వివిధ కేటగిరీల వాళ్ళకు ఇవ్వడం జరిగింది. మార్చిలో నిర్వహిస్తారు. తేదీలో వివరాలు త్వరలో ప్రకటిస్తారు. వెబ్సైట్ అడ్రస్ ఉంది, ఇక్కడ చూసుకోండి. అదేవిధంగా మనకు గేట్ స్కోర్‌తో మరి మొత్తం ఖాళీలో మన మెకానికల్ విభాగం 59 పోస్టులున్నాయి. ఎలక్ట్రికల్ 27, కెమికల్ 24 ఉన్నాయి. మొత్తం 54 ఉన్నాయి. 59 ఉన్నాయి. గేట్ స్కోర్ 2025 మెరిట్‌తో ఒక్కొక్క పోస్ట్‌కు 10 మందిని షార్ట్ లిస్ట్ చేసి పర్సనల్ ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. కాబట్టి ఇంటర్వ్యూ సమయంలో ఒరిజినల్ ధృవపత్రం పరిశీలిస్తారు. గేట్ స్కోర్ అనేది 90% మరి పర్సనల్ ఇంటర్వ్యూకి 10% వెయిటేజ్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ వివరాలు అర్హత ఇవ్వడం జరిగింది. దరఖాస్తు కూడా ఎన్ని సంవత్సరాలు గడువు చివరి తేదీ వాళ్ళకు పిలుసు అంటే 30 సంవత్సరాలు మించకూడదు. వయసులో క్రిమి లేయర్ 3 ఏళ్ళు, ఓబీసీలకు నాన్ క్రిమి లేయర్ ఉంటుంది. కాబట్టి ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, దివ్యాంగులకు 10 నుంచి 15 ఏళ్ళ సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు మాత్రం ఓబీసీలకు వేతన శ్రేణి కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా మనకు ఆన్లైన్ చివరి తేదీ మాత్రం జనవరి 22. వెబ్సైట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది, చూసుకోండి. అదేవిధంగా మనకు లేటెస్ట్ అప్డేట్స్లో భాగంగా అప్రెంటిస్ పోస్టులు కూడా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్లో కూడా మనకు ఇన్వైటెడ్ అప్లికేషన్ ఫర్ ట్రేడ్ అండ్ టెక్నీషియన్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు వేరే స్టేట్లో ఉన్నాయి. కాబట్టి మొత్తం 501 పోస్టులు ఉన్నాయి. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మాత్రం కెన్ అప్లై ఆన్లైన్ బిఫోర్ జనవరి 12 కల్లా అప్లై చేసుకోవాలి. సియు ఎట్ పీజీ 2026 అడ్మిషన్ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అంటారు దీనిని. సియుఈటి అంటే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అంటారు. ఇది పీజీకి సంబంధించి. ఇట్స్ కండక్టెడ్ బై ద నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ చేస్తుంది ఫర్ అడ్మిషన్ ఇంటూ ద పోస్ట్ గ్రాడ్యుయేట్స్ పీజీ సెంట్రల్ యూనివర్సిటీ అండ్ అదర్ పార్టిసిపేటింగ్ యూనివర్సిటీస్ ఇన్స్టిట్యూషన్స్ అక్రాస్ ఇన్ ఇండియా ఫర్ ద academic session 2026-27. The last date is for online application జనవరి 14 వరకు ఉంది, చూసుకోవచ్చు. అదేవిధంగా ఫ్యాకల్టీ జాబ్లు కూడా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో కూడా మనకు ఇన్వైటింగ్ ద అప్లికేషన్ ఫర్ ద ఫ్యాకల్టీ పోస్ట్ కూడా పొజిషన్ డిపార్ట్మెంట్లో వేరియస్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు 83 ఉన్నాయి. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై ఆన్లైన్ బిఫోర్ మనకు జనవరి 15 లోపల అప్లై చేసుకోవాలి. అదే డిడ్ యూ అప్లై అని వచ్చింది. ఇంతవరకు నోటిఫికేషన్ పడ్డటువంటి నోటిఫికేషన్ ఈరోజు చివరి తేదీ ఉన్నాయి. 514 క్రెడిట్ ఆఫీసర్ పోస్టులు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్నాయి. ఎలిజిబుల్ సిఐ/సిఎంఈ ఉండాలి. 12 మీటర్స్ అండ్ పోస్ట్ ఇండియా క్వాలిఫికేషన్ ఉండాలి. అదే 76 ఎంట్రీ డేటా ఆపరేటర్ పోస్టులు ఉన్నాయి. బీఈసీఎల్లో ఎలిజిబిలిటీ కూడా 8th క్లాస్ 10th ఇంటర్మీడియట్ బీఎస్సీ ఉండాలి. ఇది కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి వార్తలు. ఓయూ డిగ్రీ పీజీ కోర్సుల పరీక్షల టైం టేబుల్ విడుదల, పరీక్ష ఫీజు చెల్లింపుల గడువు పెంపు, ఓయూ పరిధిలో జరిగేటటువంటి వివిధ డిగ్రీ పీజీ కోర్సులో సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదల చేసినట్లు ఎగ్జామినేషన్స్ కంట్రోలర్ అయిన ప్రొఫెసర్ శశికాంత్ గారు ఆదివారం తెలిపారు. బీఎస్సీ బీకామ్, బీఎస్సీ, బీబీఏ రెగ్యులర్ కోర్సులో మొదటి సంవత్సరం ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలతో పాటు ఎంకామ్, ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి, ఎంఎస్డబ్ల్యూ, ఎంఎల్ఐసి, ఎంజీ అండ్ ఎంసీ రెగ్యులర్ కోర్సు మూడవ సెమిస్టర్ పరీక్షలు కూడా ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఈ నెల 9వ తేదీ నుంచి ఈవినింగ్ 4వ సెమిస్టర్లో మరి 2023 బ్రాంచ్ ఇక్కడ మనకు 19వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు తెలిపారు. మరి పీజీ కోర్సులో మూడో సెమిస్టర్ పరీక్ష ఫీజు మరి ఈ నెల 6 వరకు 300 అపరాధ రుసుముతో 9వ తేదీ వరకు కూడా పెంచినట్లు తెలిపారు. మరి ఫిబ్రవరిలో జరిగేటువంటి పీజీ కోర్సులో కూడా మొదటి సంవత్సరం ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలకు ఈ నెల 22 వరకు అపరాధ రుసుము 300 అపరాధ రుసుముతో వచ్చే నెల 2 వరకు పరీక్ష ఫీజు చెల్లించాలన్నారు. ఇది ప్రధానంగా వార్త. అదేవిధంగా విద్యా ఉద్యోగ సమాచారం భాగంగా చూస్తే ఎన్సీహెచ్ఎం జేఈ 2026 ప్రవేశాలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దేశవ్యాప్తంగా
నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీలో అనుబంధమైన ఇన్స్టిట్యూట్లో 2026 విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి బీఎస్సీ మరి కోర్సులలో మనకు హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సులో కూడా ప్రవేశాలకు నిర్వహించే నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కూడా జేఈ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో ర్యాంకు ఆధారంగా వివిధ ప్రభుత్వ ప్రైవేటు హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లో కూడా ప్రవేశాలు పొందవచ్చు. అర్హత కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి. ఆన్లైన్ దరఖాస్తు ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా ప్రారంభ తేదీ డిసెంబర్ 26 ప్రారంభమైంది. చివరి తేదీ మాత్రం జనవరి ఈ నెల 25 తారీఖు వరకు ఉంది. పరీక్ష తేదీ మాత్రం ఏప్రిల్ 25 వరకు ఉంది. ఎగ్జామ్ని ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు. అదేవిధంగా మనకు హెచ్సి హెచ్సిఎస్ఎల్ మనకు ఐటీఐ అప్రెంటిస్లు మనకు ఇవి 5 పోస్టులు ఉన్నాయి, చూసుకోండి. ఇక్కడ వయసు అన్నీ ఉన్నాయి. ఇక్కడ దరఖాస్తు విధానం, స్టైఫండ్ ఎంత అనేది టోటల్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది, చూసుకోండి. అదేవిధంగా మనకు టీజీఎస్సి టీజీఎస్ఆర్టీసీలో మనకు 198 టీఎస్టీ ఎంఎస్టీ పోస్టులు ఉన్నాయి. తెలంగాణ స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో మనకు రాష్ట్ర వ్యాప్తంగా జోనల్లో ట్రాఫిక్ సూపర్వైజర్ పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్ పోస్టులు ఉన్నది. పోస్టుల దరఖాస్తుకు చివరి దరఖాస్తు కోర్టు ఉంది. మొత్తం 198 పోస్టులు ఉన్నాయి. పోస్టుల వివరాలు ఇక్కడ ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీలు మనకు 84, మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీలు 114. అర్హత పోస్టును అనుసరించి కూడా ఇక్కడ మనకు సంబంధిత విభాగంలో డిప్లొమా డిగ్రీ ఉత్తీర్ణులు ఉండాలి. ఇక్కడ జూలై 1 నాటికి 18 నుంచి 25 ఏళ్ళు నియమించకూడదు. వేతనం మాత్రం 27,800 నుంచి 80 నుంచి మనకు 81,400 వరకు వేతన శ్రేణి ఉంది. రాత పరీక్ష ఎంపిక విధానం రాత పరీక్ష ఆధారంగా దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా మరి ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ మాత్రం ఇక్కడ ప్రారంభ తేదీ మనకు డిసెంబర్ 30 నుంచి స్టార్ట్ అయింది. చివరి తేదీ మాత్రం జనవరి 20 వరకు ఉంది. ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ ఉంది, ఇవి చూసుకోవచ్చు. అదేవిధంగా బీఈఎల్లో మనకు 119 ట్రైనింగ్ ఇంజనీర్ పోస్టులు ఉన్నాయి, ఇవి కూడా చూడండి. భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్లో కూడా గాజియాబాద్లో యూనిట్లో తాత్కాలిక ప్రాతిపదికన ట్రైనింగ్ ఇంజనీర్ ఒకటి, ట్రైనింగ్ ఆఫీసర్ ఒకటి పోస్టుల భర్తీ కోరుతుంది. మొత్తం పోస్టులు 119 ఉన్నాయి. పోస్టుల వివరాలు వివిధ విభాగంలో ఉన్నాయి. ట్రైనింగ్ మరి అర్హత కూడా ఇవ్వడం జరిగింది, బాగా చూసుకోవచ్చు. ఇక్కడ వయసు 28 ఏళ్ళు మించకూడదు. వేతనం కూడా ఒక్కొక్క విభాగానికి వేతన శ్రేణి ఇవ్వడం జరిగింది. ఎంపిక విధానం కూడా విద్యార్హతలు ఇంటర్వ్యూ రాత పరీక్ష ఆధారంగా ఉంటుంది కాబట్టి మరి దరఖాస్తు విధానం మాత్రం ఆన్లైన్లో ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ డిసెంబర్ 29 స్టార్ట్ అయింది. మరి చివరి తేదీ మాత్రం ఈ నెల మాత్రం 9 తారీఖు వరకు ఉంది. జనవరి 9 తారీఖు. రాత పరీక్ష కూడా మనకు జనవరి 11 తారీఖు ఉంది. ఆల్రెడీ ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు. అదేవిధంగా అడ్వాన్స్లో జేఎంఈలా ఇక్కడ మనకు ముఖ్యమైన విధానం అడ్వాన్స్ ఇక్కడ మనకు జేఈ అడ్వాన్స్డ్ దేశంలో ప్రతిష్టాత్మకమైనటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో క్యాంపస్లో బీటెక్ బీఈ కోర్సుల ప్రవేశాన్ని కూడా ఇక్కడ నిర్వహించే పరీక్షల్లో ఐఐటిలో సీటు సొంతం చేసుకోవాలనే వాళ్ళు భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకున్న వాళ్ళు కూడా లక్షల మంది కలలు కంటారు. మరి ఇందుకోసం 2-3 ఏళ్ళుగా తదేక దీక్షతో ప్రిపరేషన్ సాగిన వాళ్ళు కూడా ఈ తాజాగా జేఈ అడ్వాన్స్ 2026 నోటిఫికేషన్ విడుదలైంది కాబట్టి విడుదలైన నేపథ్యంలో మనకు జేఈ అడ్వాన్స్ నోటిఫికేషన్లో వినూతనంగా వివరాలు అర్హతలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు. ముఖ్యమైనటువంటి సమాచారం కూడా మనకు ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు. ఇక్కడ మనం ముఖ్యమైన వివరాలు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు ఉంటుంది. దరఖాస్తు ప్రారంభం మాత్రం ఏప్రిల్ 23 స్టార్ట్ అవుతుంది. దరఖాస్తు ప్రక్రియ మరి 2026. దరఖాస్తులు చివరి తేదీ మాత్రం మే 2, 2026. మరి ఇక్కడ అడ్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ అదేవిధంగా మనకు ఇక్కడ సిబిటి పరీక్ష ఉంటుంది కాబట్టి మే 15 ఉంటుంది. ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు. అదేవిధంగా 10 నుంచి టీసీసీ పరీక్షలు వెబ్సైట్లో హాల్ టికెట్లు పెట్టినటువంటి అధికారులు రాష్ట్రంలో టెక్నికల్ సర్టిఫికేట్ కోర్సు టీసీసీ పరీక్షలు ఈ నెల 10 నుంచి 13 వరకు నిర్వహించనున్నట్లు
ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ పివి శ్రీవారు గారు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన రిలీజ్ చేశారు. అభ్యర్థుల హాల్ టికెట్ను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న వారు మనకి వెబ్సైట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది. వెళ్ళి వెబ్సైట్కి వెళ్ళి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. వెబ్సైట్లో జిల్లా ట్రేడ్ కోడ్ అభ్యర్థిని ఎంచుకోవచ్చు. పుట్టిన తేదీ వివరాన్ని టోటల్గా ఇక్కడ ఉన్నాయి. వెబ్సైట్కు వెళ్ళి చూసుకోవచ్చు. అదేవిధంగా మనకు తెలంగాణ సాహితీ సంస్థలు మనకు ఆల్రెడీ జీకే కరెంట్ అఫైర్స్లో భాగంగా మనకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సిఐఏలో మన గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లు ఇవి కూడా మనకు 15 పోస్టులు ఉన్నాయి. ఇవి కూడా చూసుకోండి. అదేవిధంగా మనకు ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది, చూసుకోండి. 15 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా 21 నుండి జేఈ మెయిన్స్ పరీక్షలు త్వరలో అభ్యర్థుల సిటీ మనకు ఇంటిమేషన్ స్లిప్లు కూడా ఉంటాయి కాబట్టి మరి సెషన్ 1కు సంబంధించినటువంటి 2026 జేఈ మెయిన్ మరి సిటీ ఇంటిమేషన్ కూడా స్లిప్లు కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ త్వరలో విడుదల చేయనుంది కాబట్టి అభ్యర్థులు ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ ద్వారా తమ పరీక్షకు సంబంధించిన నగరాన్ని ముందుగానే తెలుసుకోవచ్చు. ఈ నెల 21 తేదీ నుంచి 30 వరకు రోజుకు 2 సెషన్ల వారీగా 9 నుంచి మధ్యాహ్నం వరకు 12 వరకు ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జేఈ మెయిన్ పరీక్షలు జరుగుతున్నాయి కాబట్టి ఇది ఒక ప్రాథమిక వార్త. మనకు వెబ్సైట్లో మనకులోను జామ్లింగ్ సిస్టమ్ ఉంటుంది. ఫిబ్రవరి మొదటి వారంలో నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఇంటర్ పరీక్షలు 10 రోజులు ముందు షెడ్యూల్ విడుదల చేస్తారు. మరి పగడ్బందీగా ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తాం. ఈసారి పలు మార్పులు చేతులు చేస్తారు. ప్రశ్నపత్రంపై క్యూఆర్ కోడ్ ముద్రణ, మరి పరీక్ష పూర్తయిన 2 వారాల ఫలితాలు, మరి SMS ద్వారా కూడా రిజల్ట్ వెల్లడించిన జేఎన్టీయు ప్రవేశ పరీక్షల నిర్వహణపై 7న ఉమ్మడి ప్రవేశ పరీక్ష కన్వీనర్ల భేటీ. ఇది ప్రధానంగా మనకు ఇది ఇక్కడ కన్వీనర్ ప్రొఫెసర్ ఆంధ్రప్రభ ఇంటర్వ్యూలో వెబ్సైట్ కన్వీనర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది సమాచారం ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రభతో. ఇది ప్రధానంగా వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ గంటని యాక్టివేట్ చేసుకోండి. మేము చేసేటటువంటి ప్రతి వీడియో విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారం మా యొక్క ఛానల్లో పొందుపరచడం జరుగుతుంది. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ గంటని యాక్టివేట్ చేసుకోండి. మేము చేసేటటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా పొందగలుగుతారు. విద్యా ఉద్యోగ సమాచారం, జీకే కరెంట్ అఫైర్స్ సంబంధించిన సమాచారం మా ఛానల్లో పొందుపరచడం జరుగుతుంది. మరి ఒకసారి మిత్రులందరికీ ధన్యవాదాలు.